ఈరోజు మాచర్ల పట్టణంలోని సిపిఐ ఆఫీస్ నందు జరిగినటువంటి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ఎజెండా కార్మికులను తొలగించడం అన్యాయం, ఆ కార్మికుల్ని తిరిగి పనిలో చేర్చుకోవాలనేటువంటిది అఖిలపక్షంగా మొత్తం తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి హాజరైనటువంటి ప్రతి సభ్యులు కూడాను ఈ యొక్క విషయాన్ని పూర్తిగా వారిని పనిలో పెట్టుకునేంత వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని చేయటం అనేటువంటిది చాలా హర్షణీయంగా భావిస్తూ, అదేవిధంగా మాచర్ల పట్టణంలో కేవలం రాజకీయ కక్షలతో పార్టీని నడపలేరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు పేదలపై చూపటం అనేటువంటిది అన్యాయం. కాబట్టి ఈ విషయాన్ని మరి ఇప్పుడున్నటువంటి పార్టీ వారు కానివ్వండి, అలాగే మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానివ్వండి పునరాలోచించాలని తెలియజేస్తూ, మరి ఒకప్పుడు చిన్న కాన్వెంట్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో టెంటు నడుపుతూ ఉన్నాం. ఆ అఖిలపక్షంలో ఇదే టీడీపీ పార్టీ మాకు అండదండగా నిలబడింది. ఒక మాట కూడా ఇవ్వటం జరిగింది. ఆ మాటని ఎమ్మెల్యే గారు నిలబెట్టుకుంటారని తీసేసిన 2 నెలల నుండి కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా, మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, మేము చిరు ఉద్యోగులం. ఒకవేళ మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో మేము తప్పకుండా పనిచేయాల్సిందే. అదేవిధంగా మమ్మల్ని మీరు ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిందే. గతంలో 2014లో మరి అదే కార్మికుల్ని 2 నెలలు పనిలో ఆపారు. తిరిగి మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ వారే మళ్ళా ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి మరి అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని అన్యాయం చేయొద్దు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆపత్కాలమైనటువంటి కరోనా కాలంలో పోలీసు వారు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, కేసులు వస్తేనే సమాచారం ఇస్తేనే వాళ్ళు బయటకు వచ్చారండి. కానీ కరోనా ఏ ఇంట్లో ఉందో, ఎవరి దగ్గర ఉందో ఏమో తెలియని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున పోయి 4 గంటలకు వెళ్ళి తలుపు తట్టినటువంటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. ఇది ఖచ్చితంగా గుర్తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమాజం. మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి సైనికులమైనటువంటి వాళ్ళం మేమే. ఈ పొద్దునే తెల్లవారుజామున వచ్చి తట్టి లేపేటువంటి వాడు మొట్టమొదటి వాడు పారిశుద్ధ్య కార్మికుడే. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కార్మికుల్ని ఎవరినైతే తొలగిస్తూ ఉన్నారో ఇంజనీర్ విభాగం కానివ్వండి, శానిటేషన్ విభాగం కానివ్వండి, వాళ్ళ పొట్టతిప్పల కోసం వచ్చి పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే తప్ప మీ రాజకీయాల కోసమో మీ రాజకీయాల మరి లబ్ధి కోసమో పనిచేసేటువంటి పరిస్థితి కాదు. వీళ్ళు వాళ్ళ పొట్టతిప్పలను వాళ్ళ జీవన విధానాన్ని జరుపుకోవడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరిని దయచేసి మేము ఇప్పటికీ కోరుతా ఉన్నాం. మరి మా పై స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినా కూడా మేము మీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మరి తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని వారికి మేము మాట ఇచ్చున్నామని తమరికి మేము మెమొరాండం ఇచ్చేటప్పుడు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని తమ దృష్టిలో తీసుకుని మా ప్రభుత్వం వస్తే మీ ఉద్యోగాలకి ఏ ఉద్యోగ భద్రత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఏ ఇబ్బంది జరగనీయమని చెప్పేసి మీరు మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా, ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పి మాట ఇచ్చున్నారు. ఆ మాటను నిలబెట్టుకోమని తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి తీర్మానంలో ఏదైతే ఉన్నదో
ఖచ్చితంగా మీ మాటని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ తీర్మానంలో కూడా ఎమ్మెల్యే గారు వారి మాట నిలబెట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మీ మాటని మీరు నిలబెట్టుకుని మాకు మీ యొక్క అండదండల్ని మాకు ఇవ్వాలని కోరుతూ మరి ఈ సమావేశంలో మరి అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.